ఎలా ఉన్నారు? మొన్న పుట్టి వేసుకొచ్చింది అయితే దింపేసి ఐడియా బొల్లారంకి లోడింగ్కి వచ్చా ఒంగోలు. అదే మొన్న చెప్పే కదా ఫ్రెండ్స్, ఆ లోడ్ మనకి వస్తుందని మనం బండి కోసం వెయిట్ చేసి మన కోసమే ఉంచారు. అది ఇప్పుడు అది వేసుకెళ్ళాలా, మొన్న క్యాన్సిల్ అయిందే, మెటీరియల్ రెడీ లేదని. ఇప్పుడైతే ఐడియా బొల్లారం దగ్గర ఉన్నా ఫ్రెండ్స్. ఇంకొకటి, నాకు 10K ఫాలోవర్స్ వస్తే మీలో డ్రైవింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, నాకు మెసేజ్ పెట్టండి. నేను అందరూ ఒక్కరి పేరు రాసి చిట్టేసి మరి తీసుకెళ్తా ఫ్రెండ్స్, ఓకేనా? చూడొచ్చు, ఇదే కంపెనీకి వచ్చింది. ఇక్కడేమో మ్యాట్రిక్స్ మన పిల్లలు ఉంటాయి కదా, మెత్తలు పరుపులు, అది కంపెనీ. ఓకే ఫ్రెండ్స్, మన లోడ్ అయిన తర్వాత కలుద్దాం. మళ్ళీ ఫ్రెండ్స్, మనకి డబ్బాలే లోడింగ్ ఇప్పుడు జరిగేది చూడొచ్చు. మన బండి అయితే ఇక్కడ పెట్టాం, డ్రమ్ములు వేసుకొని ఇప్పుడైతే వెళ్ళాలి ఒంగోలు. 7 టన్నులు అంట లోడ్ అయితే అవుతుంది. అక్కడ నుండి మొత్తం రివర్సే రావాలి, ఇలా పెట్టాలి రివర్స్ వచ్చి, మళ్ళీ అటు తిప్పమంటే అటు తిప్పాలా. లోడ్ అవుతుంది బండి మొత్తం ఆ గేట్ కానుంటి కింది వరకు రివర్సే. ఇక్కడ తిప్పడానికి కూడా ప్లేస్ ఏమి ఉండదు, వెనక ట్యాంక్ వీక్ ఉంటుంది. ఇలా బండి పెట్టాలా, ఇలా ఉంటుంది కష్టాలు. వస్తుంది లోడింగ్, మనకి ఫుల్ అయిపోద్ది బండి, ఫుల్ అయిపోద్ది. ఇక చూద్దాం ఎంత ఫ్రెండ్స్. మనకి లోడ్ అయితే ఈవినింగ్ 5:30 లోపే అయిపోయింది, కానీ బిల్స్ కూడా 10-15 మినిట్స్లో వచ్చేసింది. కానీ లో ఎంట్రీగా ఫ్రెండ్స్, అక్కడ ఆగి లో ఎంట్రీ తర్వాత అయితే బయలుదేరాను. ఇప్పుడైతే అవుటర్ ఎక్కా ఫ్రెండ్స్, చూడవచ్చు. ఏముంది, మనం ఒంగోలు పోయి దింపుకోవాలి. ఒంగోలు నుండి నెక్స్ట్ లోడ్ ఎక్కడ ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్, చూద్దాం. బండి దింపిన తర్వాత రిటర్న్ లోడ్కే కష్టమైపోతుంది మనకి. చూద్దాం ఫ్రెండ్స్, ఒంగోలు తర్వాత మళ్ళీ లోడు. మీరైతే నన్ను ఫాలో చేయండి ఫ్రెండ్స్, షార్టే ఉంటాయి ఇప్పటికెళ్ళి, నేను లాంగ్ వీడియోలు పెట్టాను ఫ్రెండ్స్, ఓకేనా? పెద్దంబర్ పెట్రోలు ఇది ఎగ్జిట్ అయిపోయి మనం లెఫ్ట్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫాస్ట్రాక్ అయితే బ్యాలెన్స్ చేశారు, రీఛార్జ్. మనం లెఫ్ట్ వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. ఫ్రెండ్స్, టీ తాగుదామని చెప్పి టీ కొట్టి ఇదిగోండి, టీ బ్రేక్ తీసుకుందామని చెప్పి ఆగా. ఇంకా దగ్గరకు వచ్చేసాం ఒంగోలు వెళ్ళడము. అన్న టీ ఇవ్వాలన్నా, మీడియం కూల్ సార్, మీడియం ఉంటుంది. టీ తాగా, టీ కొట్టు టీ తాగుదామని చెప్పి ఆగా. ఫ్రెండ్స్, ఇది ఒంగోలు దగ్గర ఉన్న మేనేజ్మెంట్లో ఇండస్ట్రియల్ ఏరియా. నేను నైటే వచ్చాను తర్వాత ఇక నిద్ర వస్తుందని చెప్పి ఎంటర్ అయిన తర్వాత పడుకున్నా. ఇప్పుడు లేస్ అయితే వెళ్తున్నాం వీళ్ళు, ఎందుకంటే మార్నింగ్ ఎవరు దింపరుగా, స్టోర్ వాళ్ళు ఎవరు రారు, 9:30 తర్వాతనే వస్తారని స్లోగా అయితే కంపెనీకి వెళ్తున్నా. చూద్దాం, ఇది అన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఉంటుందో చెప్తా ఫ్రెండ్స్. లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. వచ్చేసాం ఫ్రెండ్స్, ఆ ముందు లైట్ గ్రీన్ కలర్ది కనపడుతుంది కదా, ఇదే కంపెనీ. ఈ ఖాళీ స్థలం అంతా వాళ్ళదే, మనది. ఇది ముందు గేట్ ఉంది చూస్తున్నారుగా, ఇదే మన కంపెనీ. ఇక్కడే దింపాలి మనం, అన్లోడ్ చేయాల్సింది. ఇదే ఫ్రెండ్స్ మనది, చూడాలి అన్లోడ్ ఎప్పుడవుతుందో. డ్రెస్ అయితే చేసుకొని బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళాలి. చూద్దాం, అన్లోడ్ అయిన తర్వాత లోడ్ ఎక్కడికి పెట్టాలి ఏంటైనా ఎత్తుకల్లా. ట్రాన్స్పోర్ట్కి అయితే ఫోన్ చేశా, పచ్చి సరుకు ఉందన్న మార్కెట్కి అన్నాడు. ఎక్కడికో మార్కెట్ చెప్పలే, ఆ మార్కెట్ బట్టి వేసుకొని పోవాలా. చూద్దాం ఏం లోడ్ వస్తుందో. పచ్చి సరుకు అంటే బీరకాయ ఉంటుంది ఒంగోలు ఎక్కువ. సరే, మన అన్లోడింగ్ ఎట్లుంటుందో చూపిస్తా. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వీళ్ళు 9:30, 10కి వస్తున్నారు. చూద్దాం, ఈ కంపెనీ అయితే ఇలా ఉంటుంది, పెద్దది.
మేడేట్మెట్లో తెలుసుగా ఐడియా ఉండే ఉంటుంది. ఇక్కడ ఒంగోలు ఉండే వాళ్ళకి కానీ చుట్టుపక్కల ఆ ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చి ఇక్కడ ఉంటే ఏం దొరకవు. లిఫ్ట్ అడిగినా కష్టమే, నడుచుకుంటూ పోవాలి ఇక. ఫ్రెండ్స్ మనకైతే లంచ్ టైం అవుతుంది, ఇంకా బండి అయితే అన్లోడ్కి పిలవలేదు. ఏమో ఆగమని చెప్పారు, ఎప్పుడు పిలుస్తారేమో. ఫార్మర్గా మనకి లంచ్ అయితే ఉంటుంది, రాపిచ్చే ముందే టోకెను, లేట్ అవుతుందని చెప్పి. ఇక్కడ నడవాలంటే ఇటు 3 కిలోమీటర్ పోవాల్సింది వస్తుంది, మెయిన్ రోడ్కి 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ దగ్గర వెళ్ళాల్సింది వస్తుంది. లిఫ్ట్ అడిగిన ఎవరు ఇస్తలేరు. చూద్దాం అన్లోడ్ ఎప్పుడవుతుందో. ఈ అన్లోడ్ అయితే ట్రాన్స్పోర్ట్కి ఫోన్ చేద్దాం అనుకున్నాం, కానీ అన్లోడ్ అయిందని. మనకి పచ్చేసరికి ఈవినింగే ఉంటుంది. ఇక పచ్చేసరికి లేకపోతే మళ్ళీ పుట్టే తీసుకోపోలే. ఆ పెయింట్ కంపెనీకి ఏషియన్ పెయింట్కో దేనికి ఒక్కదానికి లప్పమో గిప్పమో ఉంటుంది, అది తీసుకోపోవాల్సిందే. చూద్దాం ఎప్పుడు అన్లోడ్ అవుతుందో. చెట్టు కింద అయితే ఆపుకున్న బండి, ఎండ కొడుతుందని చెప్పి పట్టు సెద్దరు ఇట్లా చేసా. చూడాలి ఎంతవరకు వస్తుందో. చూస్తున్నారు కదా, మొత్తం ఇలా ఉంటుంది ఫార్మ్. మన బండి అక్కడికి వచ్చి అన్లోడ్ చేసుకోవాలా. చాలా పెద్దది కంపెనీ. శాంపుల్ వేయడానికి అయితే వచ్చా, బిల్స్ శాంపుల్స్ ఇవి కనపడతలే. చూపిస్తా పైన ఎలా ఉంటుందని చెప్పి చూపిస్తున్నా. ఇది చూస్తే తిడతారు మనని, అయినా చూపిస్తున్నా మీకు. లంచ్ టైంలో పిలుస్తాను ఫ్రెండ్స్. చూద్దాం అన్లోడ్ చేసుకొని. ఇక్కడ ఉంటుంటే బాగుంటుంది మెట్రోలో. ఇక్కడ ఉంటుంది అనుకో రిటర్న్ మనకి కిరాయి బాగుంటుంది అనమాట. మళ్ళీ 18,000 రాయొచ్చు, వచ్చేటప్పుడు 22. ఒకటి పోయిన ఒకటి మిగులుతుంది అనుకుంటాం, కానీ మ్యాక్సిమం ఇక్కడ వస్తే ఇక్కడ ఉండవు. ఈ నెల్లూరు ఇటు వస్తే తక్కువ, అన్ని స్క్రాపు పచ్చి సరుకు ఇలాంటివి ఉంటాయి. చూద్దాం ఏదైతే అది. మన లోడ్ ఎంతవరకు వస్తే చూద్దాం. అయితే లోడింగ్ అన్లోడింగ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. బ్రహ్మాల్లో చూడవచ్చు, క్యాంటీన్కి వెళ్తున్నాం చూడవచ్చు. ఇప్పుడు తినడానికి పార్సల్ తీసుకోవాలా, అందరూ తెలిసినారు. మనం కూడా తినాలి ఇక, ఫార్మా ఫ్రీ. మన పార్సల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, తీసుకున్నాం. అక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు, చిన్నది కొత్త కన్స్ట్రక్టింగ్ జరుగుతుంది. సరే కింద మనకి బండి కింద ప్లేస్ ఉంటుంది కాబట్టి తినేద్దాం. బండి కూడా కొద్దిగానే ఉంది, అయిపోద్ది. ఫ్రెండ్స్ మన బండి అయితే సగం అన్లోడ్ అయిపోయింది, ఇంకా కొద్దిగానే ఉంది, అయిపోద్దిగా. మనమైతే బయటికి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ ఫోన్ చేస్తాం. ఇంకొకటి ఫ్రెండ్స్, మీరు నాకు ఫస్ట్ 10K ఫాలోవర్స్ కానీ వస్తే మీకు డ్రైవింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళని పక్క తీసుకెళ్తా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో మాత్రం కొట్టండి ఫ్రెండ్స్, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ లోడ్ వీడియో వస్తుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి.